మీరెప్పుడైనా ఒక చిన్న విత్తనం మనకు ఆహారాన్నిచ్చేంత పెద్ద మొక్కగా ఎలా మారుతుంది అని ఆలోచించారా? ఉదాహరణకు ఒక చిన్న గోధుమ విత్తనాన్ని మనం తీసుకుంటే అది పెద్ద మొక్కగా మారి ఆ తర్వాత పంటగా మారుతుంది. ఇది నిజంగా ఒక అద్భుతం కదా! కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదో ఒక విత్తనాన్ని నాటితే సరిపోదు. నాణ్యమైన విత్తనాన్ని నాటితేనే అది పెద్ద మొక్కగా మారి ఆ తర్వాత పంటగా మారుతుంది. కాబట్టి నాణ్యమైనటువంటి విత్తనాలను ఎంపిక చేయడం చాలా ముఖ్యం. అయితే నాణ్యమైన విత్తనాలను ఎలా ఎంపిక చేయాలి? ఈ వీడియోలో మనం ఎలా ఎంపిక చేయాలో వివరంగా తెలుసుకుందాం. రైతులు నేలను సిద్ధం చేసిన తర్వాత పంట ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దశ విత్తనాల ఎంపిక, సీడ్ సెలెక్షన్. సో ఇప్పుడు మనం విత్తనాలను ఎలా ఎంపిక చేయాలో తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగాన్ని చేద్దాం. సరే, ఇప్పుడు మనం ముందు ఒక గుప్పెడు గోధుమ గింజలను తీసుకొని ఒక గిన్నెలో వేద్దాం. తర్వాత ఆ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఆగి ఏం జరుగుతుందో చూద్దాం. కొద్ది సమయం తర్వాత ఈ చిత్రంలో కనిపిస్తున్న విధంగా కొన్ని విత్తనాలు నీటిలో మునుగుతాయి, ఇంకొన్నేమో నీటిపై తేలుతాయి. అయితే ఆలోచించండి, ఎందుకు కొన్ని విత్తనాలు తేలుతాయి, ఎందుకు ఇంకొన్ని మునుగుతాయి? ఇక్కడ నీటిపై తేలే విత్తనాలు చాలా తేలిగ్గా ఉండి లోపల పాడైపోయి ఉంటాయి. దీనివల్ల అవి గాలి తీసినటువంటి బెలూన్లలాగా ఖాళీగా ఉంటాయి. కాబట్టి మొక్కలు పెరగడానికి ఇవి పనికిరావు. కానీ మునిగిన విత్తనాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఇవి బలంగా మొక్కలు పెరగడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ పద్ధతి చాలా తేలిగ్గా ఉంది కదా! ఈ తెలివైన పద్ధతి ద్వారా రైతులు విత్తడానికి సరైన విత్తనాలను ఎంచుకుంటారు. సరే, ఇప్పుడు మనం అత్యుత్తమమైన విత్తనాలను ఎంచుకున్నాం. తర్వాత వాటిని ఎలా విత్తాలో నేర్చుకుందాం. రైతులు విత్తనాలను నాటడానికి రెండు పద్ధతులను ఉపయోగిస్తారు. అందులో ఒకటి సాంప్రదాయ పద్ధతి, రెండవది ఆధునిక పద్ధతి. పాత రోజుల్లో రైతులు విత్తనాలు చల్లడానికి ఒక సాంప్రదాయ పనిముట్టును వాడేవాళ్ళు. దాని చివరలో గొట్టాలున్న ఒక పొడవాటి కర్ర ఉండేది. రైతులు ఆ గొట్టంలో విత్తనాలను పోస్తే అవి నేరుగా నేలలో పడతాయి. అయితే ఈ పద్ధతి బాగానే పనిచేస్తుంది, కానీ దీనికి చాలా శ్రమ, సమయం కావాలి. ఇప్పుడు మనం ఆధునిక పద్ధతిని చూద్దాం. ఈ రోజుల్లో రైతులు ట్రాక్టర్కు అమర్చినటువంటి విత్తన గొర్రు, సీడ్ డ్రిల్ అనే యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ యంత్రాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి విత్తనాలను సమాన దూరంలో నేలలో పడేలాగా చేస్తాయి. అలాగే పక్షులు తినకుండా సరైన లోతులో విత్తనాలను పూడ్చిపెడతాయి. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే ఇవి రైతుల సమయాన్ని, శక్తిని చాలా వరకు ఆదా చేస్తాయి. చూసారా, సాంకేతికత వ్యవసాయాన్ని ఎంత సులభంగా, సమర్థవంతంగా చేస్తోంది కదా! ఇప్పుడు మనం నర్సరీస్, నారుమడి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నర్సరీ అంటే అది చిన్నపిల్లల నర్సరీ కాదు, మొక్కల యొక్క నర్సరీ. మనం సాధారణంగా చిన్నపిల్లలను స్కూల్కి పంపించడానికన్నా ముందు మొదట 1-2 ఏళ్ళు నర్సరీలకు పంపుతాం. ఎందుకంటే ఈ నర్సరీలు వారికి తగినంత మద్దతు, శ్రద్ధను అందిస్తాయి. అలాగే మొక్కల నర్సరీలు అంటే నారుమడులు కూడా ఇదే విధంగా పనిచేస్తాయి. కాకపోతే ఇవి మొక్కల కోసం. వరి లేదా పండ్ల చెట్ల వంటి కొన్ని మొక్కలను పొలాల్లో నాట్లు వేయడానికన్నా ముందుగా నారుమడిలో పెంచుతారు. దీనివల్ల నారుమడులలో ఉన్నటువంటి చిన్న మొక్కలు బలంగా ఎదగడానికి అవసరమైనటువంటి అన్ని రకాల సంరక్షణ, శ్రద్ధను పొందుతాయి. అలాగే పక్క మొక్కలతో పోటీ పడకుండా వాటికి ఎదగడానికి కావలసినటువంటి స్థలం, సూర్యరశ్మి మరియు పోషకాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా వాటి ఎదుగుదల తొలి దశలో వాటికి కఠినమైనటువంటి వాతావరణం, చీడపీడల నుండి రక్షణ కూడా దొరుకుతుంది. ఇంకా కొన్నిసార్లు నారుమల్లలో మొక్కలు మరీ గుబురుగా పెరగకుండా
ఉండేందుకు రైతులు వాటిని కత్తిరిస్తారు. అలా చేయడం వల్ల మొక్క మరింత బాగా బలంగా ఎదగడానికి ఇది సహాయపడుతుంది. ఈ విధంగా బలంగా ఎదిగినటువంటి మొక్కలను వేర్లతో సహా తీసి కట్టలుగా కట్టి పొలంలో నాట్లు వేస్తారు. ఆ తర్వాత వాటికి కావలసినటువంటి ఎరువులు, కీటక నాశనాలను వేసి సంరక్షించి మనం తినే ఆహారంగా మారుస్తారు. కాబట్టి మీరెప్పుడూ కూడా అన్నం, పండ్లు లేదా కూరగాయల్ని తినేటప్పుడు వాటిని పండించడం వెనుక ఉన్నటువంటి అద్భుతమైన విజ్ఞానాన్ని, రైతుల యొక్క శ్రమను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఉత్తమమైన విత్తనాలను ఎంచుకోవడం నుండి వాటిని విత్తడం, ఆరోగ్యకరమైన పంటలుగా పెంచడం వరకు చూస్తే రైతులు నిజంగా మొక్కల పాలిట సూపర్ హీరోలు.